దేశంలో కొంతకాలంగా పెరిగిన పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత నెల రేసు గుర్రంలా పరిగెత్తిన పసిడి ధర ప్రస్తుతం నేల చూపులు చూస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో గత నెల 30న 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం రికార్డు స్థాయిలో 81,800 పలికింది. దాంతో డిసెంబర్ నాటికి 10 గ్రాముల పుత్తడి ధర లక్షకు చేరుతుందనే అంచనాలు వినిపించాయి. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో సీన్ మారిపోయింది. ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం 75,650కు దిగివచ్చింది. కేవలం 17 రోజుల్లోనే 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ ధర 6,150 తగ్గింది. తాజాగా హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 69,350గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 75,650గా ఉంది. అక్టోబర్లో జీవితకాల గరిష్ట స్థాయికి చేరిన పసిడి ధరను చూసి చాలా మంది బంగారం కొనే ఆలోచన పక్కన పెట్టారు. దాంతో ఈ సంవత్సరం ధనత్రయోదశి కూడా బులియన్ మార్కెట్కు పెద్దగా కలిసి రాలేదు. పెళ్లిళ్ల సీజన్లో పసిడి ధర తగ్గుముఖం పట్టడంతో కొనుగోళ్లు మళ్లీ ఊపందుకున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ధర తగ్గడంతో మెట్రో నగరాలతో పాటు చిన్న చిన్న నగరాలు, పట్టణాల్లోని నగల దుకాణాలకు ప్రస్తుతం రద్దీ పెరిగింది. మరోవైపు పసిడి ధర తగ్గడంతో పెళ్లిళ్ల కోసం చేసే నగల బడ్జెట్ తగ్గిందని వధూవరుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు నగల వ్యాపారులు కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడంతో బులియన్ మార్కెట్ సీన్ మారిపోయింది. అక్టోబర్లో 31.10 గ్రాముల బంగారం రికార్డు స్థాయిలో $2,790 పలికింది. కానీ ప్రస్తుతం $2,570కు దిగొచ్చింది. గత 15 రోజుల్లోనే ఔన్స్ పసిడి ధర $220 అంటే ఇండియన్ కరెన్సీలో 18,581కి పడిపోవడం విశేషం. డిసెంబర్ నాటికి ఔన్స్ పసిడి ధర మరో $60 మేరకు దిగొచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. దీంతో పెళ్లిళ్ల కోసం పసిడి కొనాలనుకునేవారు మరికొద్ది రోజులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు.